జబర్దస్త్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ ఈటీవీలో తప్ప మరొక ఛానల్లో పనిచేయరు. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో హోస్ట్గా చేస్తున్నారు. డబ్బు ఇతర విలాసాలపై ఆమె ఆసక్తి చూపించరు. తన 2 షోలు తనకు చాలు అన్నట్లుగా ఉంటారు. పర్యావరణం జంతు ప్రేమికురాలైన రష్మి గౌతమ్ సామాజిక సేవా కార్యక్రమంలో ముందుంటారు. అయితే రష్మి గౌతమ్ పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విశాఖపట్నంలో స్థిరపడిన ఒడియా కుటుంబంలో జన్మించారు రష్మి గౌతమ్. దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీ చిత్రంలో కమిడియన్ సునీల్కు జంటగా కనిపించారు. తర్వాత ఎందుకో వెండితెరకు దూరమై తిరుగు జబర్దస్త్లో తలుక్కుమన్నారు. స్టార్ యాంకర్గా పాపులారిటీ సంపాదించుకున్నారు. తర్వాత కరెంటు, బిండాస్, గుంటూరు టాకీస్, బొమ్మ, బ్లాక్ బస్టర్, బోలో శంకర్, హాస్టల్ బాయ్స్ వంటి చిత్రాల్లో నటించి సినిమాలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ జబర్దస్త్ షో మాత్రం ఆమె విడిచిపెట్టలేదు. ఇక జబర్దస్త్ కమిడియన్ సుడిగాలి సుధీర్తో రష్మి ప్రేమలో ఉన్నట్టు గత కొన్నేళ్లుగా గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమాయణం నడుస్తుందా, అది కేవలం స్క్రిప్ట్ పరిమితమా అన్నది మాత్రం సస్పెన్సే. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన రష్మి గౌతమ్ ఒక సర్జరీ కూడా చేయించుకున్నారు. మూగజీవాల సంక్షేమం కోసం తొలి నుంచి పాటుపడుతున్న ఈ ముద్దుగుమ్మ ఆపదలో ఉన్న కుక్కల గురించి తరచూ పోస్టులు పెడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలతో పాటు ఇతర వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తాను గత కొంతకాలంగా కెరియర్తో పాటు పర్సనల్ లైఫ్కు తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నానని చెప్పారు. సోషల్ మీడియా మనపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అందుకే తాను నెల రోజుల పాటు దీనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రష్మి తెలిపారు. తాను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా లేకున్నా మీ ప్రేమ, అభిమానాలు, సపోర్టు నాకు ఉంటాయని రష్మి గౌతమ్ ఆకర్షిస్తున్నా అంటూ తెలిపారు. ఆమె పెట్టుకున్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మికి ఏమైంది, మేము ఎప్పుడూ మీకు అండగానే ఉంటామని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో అసలు డిజిటల్ డిటాక్స్ అంటే ఏమిటి అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వారంలో కొద్ది రోజులు డిజిటల్ పరికరాలకు, ముఖ్యంగా ఫోన్కు దూరంగా ఉండటమే డిజిటల్ డిటాక్స్ అని, దీనివల్ల మనకు ప్రశాంతత ఉంటుందని, ఫుల్ రీఛార్జ్ అవుతామని నిపుణులు చెబుతున్నారు. రష్మి గౌతమ్ ఈ దిశగా అడుగులు వేయడంతో పలువురు ఆమె బాటలో నడిచే అవకాశాలు ఉందని తెలుస్తుంది.